హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవి ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను కాటన్ మామూలుగానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సమ్మర్లో ఇంకా కంపల్సరీ కాటనే వేసుకుంటే మనకి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. సో ఈ టూ డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే మమ్మీ తీసుకుని పంపించారు. సో ఇప్పుడైతే నేను మీతో అవి షేర్ చేసేసుకుంటాను. ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ అయితే ఇదండి. జస్ట్ సింపుల్గా నెక్ దగ్గర ప్యాటర్న్ వచ్చింది, మిగతా అంతా ప్లెయిన్ వచ్చింది. నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసినట్లయితే మనకి ఇది చున్నీ. సో మనకి మోస్ట్లీ అన్నిటికి ఇదే చున్నీస్ అన్నీ ఇలానే వస్తాయి కదా. సో ఇది చున్నీ అండ్ ఇది ప్యాంట్ అండ్ ఇది టాప్ అండి. మెటీరియల్ అయితే చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, మెత్తగా ఉంది. అండ్ దీనికి వచ్చేసరికి టిష్యూ కూడా ఉంది, అంటే కొంచెం కలనాథ్ లాగా ఉందన్నమాట. డబల్ కలర్ కనిపిస్తుంది. నెక్ దగ్గర వచ్చేసరికి ఇలా ప్యాటర్న్ ఉంది. నెక్ దగ్గర సింపుల్ ప్యాటర్న్ అండి ఇలాగా. అండ్ మెటీరియల్ 2 షేడ్స్ కనిపిస్తాయి, అంటే ఒకటి గ్రీన్ కలర్ కనిపిస్తుందండి, ఇంకోటి మనకి ప్యాంట్ అండ్ చున్నీకి ఇచ్చారు కదా ఆ కలర్. స్ట్రైప్స్ సన్నగా కనిపిస్తాయి, అవి జస్ట్ షేడ్ ఉంటుంది. సో ఇదైతే నా ఫస్ట్ మెటీరియల్ అండి. నాకైతే బాగా నచ్చింది, క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ ఏంటంటే నేను మీకు చూపించబోయేది మోస్ట్లీ దీనిలాగానే ఉందండి ఇది కూడా, కాకపోతే నెక్ దగ్గర వచ్చేసరికి ఇలా ట్రీ వచ్చింది. లోటస్ వచ్చేసి చిన్నగా ట్రీ ప్యాటర్న్ వచ్చింది, ఇది నెక్ దగ్గర వస్తుంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు, క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది చున్నీ అండ్ ప్యాంట్. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో చున్నీ అయితే ఇదండి. మోస్ట్లీ చున్నీస్ అన్నీ ఇవే ఉంటాయి కాబట్టి ఏముండదు. అండ్ ఇది ప్యాంట్. క్లాత్ అయితే చాలా బాగుందండి, చాలా మెత్తగా ఉంది. అండ్ ఇది టాప్ మొత్తం ప్లెయిన్ వస్తుందండి, ఓన్లీ నెక్ దగ్గర టాప్ మొత్తం ప్లెయిన్ వస్తుంది, ఓన్లీ నెక్ దగ్గర ఇలా ట్రీ ప్యాటర్న్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. అండ్ క్రీమ్ కలర్ మీద ఇలా ప్రింట్ వచ్చేసరికి బాగుంది, హైలైట్ అయింది బాగా కాంబినేషన్ అనేది. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంది ఈ 2 డ్రెస్సెస్ అండి. ఇది ఏంటంటే ఒక్కొక్కటి 500 పడింది డ్రెస్ మెటీరియల్. 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని పంపించారు మమ్మీ. నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకోబోతుంది ఏంటంటే, మీరు నా శారీ వీడియో ఆల్రెడీ చెక్ చేసినట్లయితే అందులో లాస్ట్ శారీ ఉంది కదా, గ్రీన్ అండ్ పింక్ శారీ. ఇది దాని మీద బ్లౌజ్ నేను స్టిచ్చింగ్కి ఇచ్చిన తర్వాత చూపిస్తాను అన్నాను కదా, అది నిన్ననే స్టిచ్చింగ్ నుంచి వచ్చిందండి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలా స్టిచ్ చేయించేసుకున్నా, బ్యాక్ సైడ్ ఇలా అనమాట, జస్ట్ పైపింగ్ పెట్టించుకున్నాను. అండ్ ఇదేంటంటే బ్లౌజ్కి వచ్చిన అంచు అనమాట ఇది. కానీ ఇక్కడ పార్ట్ వచ్చేసేసరికి వాళ్ళకి చెప్పానండి, మంచిగా నాకు కావాల్సింది ఏంటంటే శారీకి సెట్ అయ్యే షేడ్ ఉన్నది హ్యాండ్స్కి వేయండి అని చెప్పాను. సో వాళ్ళు ఇది సెలెక్ట్ చేసి వేశారు. నెక్ అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ పైపింగ్ చేయించుకున్నానండి, ఏం సపరేట్గా చేయించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి పింక్ పైపింగ్ చేయించుకున్నాను. నేను వెనక మళ్ళీ టాసిల్స్ ఒకటి యాడ్ చేయించుకున్నాను. ఈ టాసిల్స్ యాడ్ చేసేసరికి దీనికి లుక్ బాగుంది, వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇది కొంచెం బ్యాక్ సైడ్ డీప్ నెక్ అండి. ఈ బ్లౌజ్ ఇలానే ఉంచేసేనా లేకపోతే ఇంకేమైనా డిజైన్ చేయించుకోనా, బ్యాక్ సైడ్ వర్క్ కానీ ఏమైనా చేయించుకోనా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు అంటే నేనే డిజైన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఏమన్నా. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పినట్లయితే నేను దాన్ని బట్టి డిజైన్ చేస్తాను. డిజైన్ చేసిన తర్వాత వీడియో కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో ఇదండి ఈ వీడియో. నేను ఈ బ్లౌజ్ అలాగే 2 డ్రెస్ మెటీరియల్స్ చూపిద్దాం అనుకున్నాను, ఈ వీడియోలో చూపించాను. ఈ 2 డ్రెస్సెస్లో మీకు ఏం నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి ఏమన్నా వర్క్ చేయించినా లేకపోతే ఇలా ఉంచేసేనా అనేది కూడా చెప్పండి. వర్క్ చేసేటట్లయితే నేనే చేసి చూపిస్తాను, మీకు వీడియో కూడా చేసి చూపిస్తాను.
సో ఇదండి ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, వీటిలో ఏ నచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.